శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ముఖ్యంగా గురువు ఈ అక్టోబర్ 9 నుంచి వక్రగమనం పొందడం, అలాగే కుజుడు అక్టోబర్ 20వ తారీఖున మరి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, ఇవన్నీ కూడా ఈ నెలలో ఈ మకర రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతోంది. అలాగే బాగా కలిసి వచ్చే లాభ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం అక్టోబర్ 13 వరకు దశమ స్థానంలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగంలో ఉన్నటువంటి శుక్రగ్రహం ఈ మకర రాశి వారికి వృత్తిలో ఎక్కువ సక్సెస్, వృత్తిలో అభివృద్ధి చెందడం, ముఖ్యంగా ఇది సెలబ్రిటీ, టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదో ఒక టెక్నాలజీ ఉపయోగించి వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఆర్థిక సంస్థలు, అలాగే మోటార్ ఫీల్డ్ సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళ శ్రమకు తగిన గుర్తింపు రావడం, వృత్తిలో చక్కగా రాణించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అక్టోబర్ 13 తర్వాత ఏమైందంటే శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా జాతకుడికి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. గతంలో పడిన శ్రమకు తగిన ప్రతిఫలం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది కళారంగంలో ఉన్నా, ఏ టెక్నాలజీ రంగంలో ఉన్నా 100% మరి శుక్రుడు లాభస్థానంలోకి రావడం, అలాగే గురువు యొక్క దృష్టి శుక్రుడి మీద పడడం, ఇవన్నీ జాతకుడికి మనసులో ఉన్నటువంటి కోరికలు, ముఖ్యంగా ఏంటంటే వివాహానికి సంబంధించినవి, సో ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం అనుకూలించడం, అలాగే చక్కగా మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి అందమైనటువంటి వారు పరిచయం అవడం, లేదంటే మీకు ఈ పెళ్లి చూపుల్లో సక్సెస్ అయి వివాహ విషయంలో క్లారిటీకి రావడం, ఇవన్నీ కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది గురువు యొక్క మంచి దృష్టిలో. మరి గురువు వక్రగమనం వల్ల కూడా జాతకుడు ఎక్కువగా మరి తను స్వయంగా సంపాదించుకున్నటువంటి ధనంతో ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. జాతకుని యొక్క క్రమశిక్షణలో కానీ, చాలా కష్టపడి పనిచేయడంలో కానీ ఒక మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గురువు యొక్క బలం పెరగడం వల్ల విద్యార్థులు గతంలో కన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టి వారి యొక్క కార్యసాధనలో సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదైతే బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి ఏ రంగంలో వెళ్దాం, ఏం చేద్దాం అన్న దాన్ని ఫిక్స్ అయ్యి దానిలోనే కాన్సన్ట్రేట్ చేసి వెళ్తుంటారు తప్ప, ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా, వారు వెళ్తున్న దారి మంచిది కాదని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోకుండా మంచి అవనవ్వండి, చెడవనవ్వండి, ఆ పట్టుకున్నదే మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు తప్ప మంచి చెప్పినా వినకపోవడం వల్ల చాలా వరకు వీళ్ళు జీవితంలో చివరి నిమిషంలో నష్టపోవడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ మకర రాశి వారు కొంతవరకు పెద్దలు చెప్పినది కూడా, అంటే మీ గురువులు అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, వాళ్ళు చెప్పింది కూడా ఒక్కసారి విని ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తే మంచిదే తప్ప కేవలం ఒక మొండి పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు కాలం వృధా అవుతూ ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంటుంది. ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి. అయితే కొంతవరకు మనకి ఈ అక్టోబర్ 17 తర్వాత మరి దశమ స్థానంలోకి రవిగ్రహ సంచారం, ఇవన్నీ కూడా మనకి కొంతవరకు అక్టోబర్ 17 తర్వాత రవి సంచారం, అక్టోబర్ 20 తర్వాత కుజుడు, ఇవన్నీ కూడా జాతకుడికి అనూహ్యంగా వృత్తిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. వృత్తి మారవలసి రావడం కానీ, జాబ్ పోగొట్టుకోవడం కానీ, వేరే జాబులోకి చేరడం కానీ, లేదంటే కొంతవరకు సెలవు పెట్టవలసి రావడం కానీ జరగవచ్చు. బట్ ఏదైనా ఈ నెల చివరిలో 20వ తారీఖు తర్వాత వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం అజాగ్రత్త పడినా, ఏమాత్రం తొందర నిర్ణయాలు తీసుకున్నా, పెద్దవాళ్ళని ఎదిరించినా ఖచ్చితంగా
వృత్తిపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. సో అది విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మిగతా విషయాల వరకు మీకు కుజుడు 6వ స్థానంలో బలవంతుడే ఉండడం వలన పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది, శత్రువులపై విజయం లభిస్తారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నా మీకు ఫేవర్ లభిస్తూ ఉంటుంది. కోర్టు సమస్యలు కానీ, ఆస్తి పంపకాల్లో కానీ, అన్నదమ్ముల లావాదేవీల్లో కానీ ఖచ్చితంగా మీకు న్యాయం మీకే జరుగుతుంది. అంటే గతంలో మీకు ఏదైనా పోగొట్టుకుని ఉన్నా, కొంత అన్యాయం జరిగినా, మీ యొక్క ఆస్తి ఇతరుల ఆధీనంలో అన్యాక్రాంతం అయి ఉన్నా, ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే అక్టోబర్ 20 లోపల మీరు పోగొట్టుకున్నది, అది స్థిరాస్తి అయినా, ధనమైనా, ఎవరికన్నా ఇచ్చిన అప్పు అయినా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అక్టోబర్ 20 తర్వాత కుజుడు సప్తమంలోకి నీచ స్థానంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్య లేదా భర్త ప్రవర్తనలో కొంత అసహనానికి, ఇబ్బందికి కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుబాటు ధోరణిలో వెళ్తే మంచిది అక్టోబర్ 20 తర్వాత. సో ఏదైనా మకర రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం ఈ నెల నుంచి సంపూర్ణంగా రావడం వల్ల అన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగువి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వారు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు, శని, కుజ, రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.